హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది వరుదిని పన్నెండు స్టోరీలోని 75వ భాగం. వరుదిని మాటలకి ఆనందంతో కన్నీళ్లు చెంపల్ని తడిపేసిన ఆనంది హలో అనేలోపు ఆదిత్య ఫోన్ లాక్కొని స్పీకర్ మీద చేతిని అడ్డం పెట్టి, ఎన్నిసార్లు చెప్పాలి నా ఫోన్ని నీ ఇష్టానికి లిఫ్ట్ చేయొద్దు నాకు చెప్పమని? ఒక్కసారి చెప్తే అర్థం కాదా అని అరిచి ఆనందిని బయటికి పంపించి ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని హలో అనటమే. ఏంటి హలో? ఇప్పటి వరకు చెప్పిందేమైనా చెవులకి ఎక్కిందా లేదా? మళ్ళీ దాని తుప్పు వదిలింది గట్టిగా గడ్డి పెట్టాలా అని అరిచింది వరుదిని. అబ్బా అంటూ ఫోన్ దూరం జరిపి చెవిలో చిటికిన వేలు పెట్టి అనుకున్న ఆదిత్య మళ్ళీ ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని, చిన్నగా మాట్లాడు వదిన. నిన్ను ఆర్మీకి పంపిస్తే నీ అరుపులతోనే పక్క దేశపు వాళ్ళని భయపెట్టేలా ఉన్నావు. నిజంగా నీకు ఆ పవర్ ఉందని అనిపిస్తుంది. ఎంతైనా నువ్వు గ్రేట్ వదిన. నీలో స్పెషాలిటీ ఏంటో ఈజీగా చెప్పేస్తావు అని వెటకారంగా అన్నాడు ఆదిత్య. వరోధిని పళ్ళు కొరుకుతూ, నీ అన్నయ్యతో కలిసి నువ్వు కూడా తిక్కలోడిలా తయారయ్యావా ఆదిత్య? అందుకే ఇలా మాట్లాడుతున్నావా అని అడిగి, సరే నేను చెప్పిన దానికి ఒప్పుకుంటున్నావా లేదంటే నా పద్ధతిలో వెళ్ళిపోమంటావా అని అడిగింది. ఆదిత్య అయోమయంగా, ఏం చెప్పావు వదిన? నేనేం ఒప్పుకోవాలి అని అడిగాడు. నీ చెవుల్లో ఏమైనా సీసం పోసుకున్నావా? ఇంతవరకు గొంతు చించుకొని అరిచాను కదా. ఆనంది గురించి ఏం వినిపించలేదా? లేదంటే కావాలని విననట్టు యాక్టింగ్ చేస్తున్నావా నీ అన్నయ్యలా? చూడు, నా దగ్గర నీ యాక్టింగ్ సెట్ కావు. నన్ను నీ తల్లి ప్లేస్లో చూశాను అన్నావు కాబట్టి నీ తల్లిలానే చెప్తున్నాను. నేను చెప్పింది విను. వింటే బాగుపడతావు, లేదంటే ఏమవుతావో చెప్పలేను. కానీ నా చేతిలో అయితే మడత కాజా అయిపోతావు. మడతేసి కొడతాను నిన్ను అని మాస్ యాంగిల్లో చెప్పింది వరోధిని. ఏంటో వదిన, నువ్వు చెప్పింది అంతా అర్థమైనట్టుంది కానీ ఒక్క కూడా అర్థం కాలేదు. సరేలే, ఇదంతా మన మధ్య ఎప్పుడు ఉండేదే కదా, వదిలే. ఇంతకీ ఎందుకు ఫోన్ చేశావు అని మరోసారి అడిగి ఇంకొకసారి వరోధిని చేత తింటించుకోగానే ఆదిత్య రియలైజ్ అయ్యి, వదిన, అనవసరంగా నీతో పెట్టుకున్నాను. అందుకే చెవుల్లో పోసుకున్న సీసమే కాదు, తుప్పు కూడా వదిలిపోయింది అని నీరసంగా చెప్పి, బాయ్ వదిన అని ఫోన్ కట్ చేశాడు ఆఫీస్ టైం అవ్వటంతో. ఫోన్ కట్ చేశాక వరుదిని కోపంగా, ఆదిత్య కూడా నా మాట వినటం లేదు. ఇలా కుదరదు, కానీ డైరెక్ట్గా తాతయ్య దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ ఎలానో పనులు పూర్తయ్యాయి కదా. మర్చిపోయాను, ఒకసారి పార్థు గారితో మాట్లాడాలి ఈ విషయం గురించి. మాట్లాడినా వేస్ట్ అనుకో, కానీ చెప్పాలి కదా అంటూ పరుగున లోపలికి వెళ్ళేసరికి పార్థు వీడియో కాన్ఫరెన్స్లో ఉండటంతో తర్వాత మాట్లాడొచ్చు అనుకుని కిచెన్లోకి వెళ్ళిపోయింది. మధ్యాహ్నం వంట చేసి స్కూల్కి వెళ్దామని. అనుకున్నట్టుగానే అరగంటలో వంట పూర్తి చేశాక బయటికి వచ్చిన వరోధిని ఇంకా వీడియో కాల్లోనే ఉన్న పార్థుని చూసి, పార్థు గారు, నేను స్కూల్కి వెళ్తున్నాను. మధ్యాహ్నం రావటానికి కుదరకపోవచ్చు. మీరు తిని రెస్ట్ తీసుకోండి. నేను మళ్ళీ సాయంత్రం వస్తాను అని చెప్పి వెళ్ళిపోతే పార్థు భుజాలు ఎగరేసి తన పని తాను చేసుకుంటూ ఉండిపోయాడు. అనుకున్నట్టుగానే వరోధిని సాయంత్రం వచ్చేసరికి పార్థు తలపాగా పెట్టుకొని గార్డెన్లో నేలని తవ్వుతూ ఉండటం చూసి షాక్ అయ్యి, పార్థు గారు, ఏం చేస్తున్నారు మీరు అని గట్టిగా అరిచి అడిగింది. పార్థు తన అరుపుకి చేతిలో ఉన్న కొడవలి వదిలి పైకి లేచి నిలబడి ఏదో చేయకూడని పనులు చేసినట్టు, ఏంటి ఆ అరుపులు వరుదిని? ఒక్క క్షణం భయం వేసింది, ఏదో జరగకూడనిది జరిగిందన్నట్టు అని సీరియస్ అయ్యి కింద పడిన కొడవలి తీసుకొని మళ్ళీ పనిలో పడిపోతే, వరుదిని సీరియస్గా, ముందు మీరు పక్కకి లేవండి పార్థు గారు, నేను ఈ పనులు చేసుకుంటాను
అని తన చీర కొంగు బొడ్లో దోపగాని పార్దు వరూధినికి ఒక లుక్ ఇచ్చి, నా వర్క్ నేను చేసుకోగలను, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ అంతా చాలా చెత్తగా ఉంది. నేను వచ్చిన దగ్గర నుంచి ఒక్కసారి కూడా నువ్వు క్లీన్ చేయటం చూడలేదు. అందుకే నేనే క్లీన్ చేసుకుంటున్నాను. నీకు తెలుసు కదా నాకు నీట్నెస్ అంటే ప్రాణమని. అందుకే ఇలా అని అన్నాడు. అవునవును, నీట్నెస్ అంటే ప్రాణం. ఇంకా చెప్పాలంటే ఇదిగో ఇలాంటి పని చేసి ఒళ్ళంతా బురద అంటించుకోవటం అంటే ఇంకా ఇష్టం అని టీషర్ట్ నుంచి షార్ట్ వరకు అంటిన మట్టిని చూపిస్తూ వెటకారంగా చెప్పి, ముందు మీరు లేవండి. నేనుండగా మీరు ఇలాంటి పని చేసే అవసరం లేదు. ఇంతవరకు మీ మాయలో పడి ఈ పనిని పట్టించుకోలేదు. అంతేకాని ఇలా గార్డెన్ని వదిలేసే రకాన్ని కాదు నేను అని చెప్పి పార్దు చేతిలో కొడవలి తను తీసుకుంది బలవంతంగా. పార్దు విసుగ్గా, నన్ను కనీసం కొంచెం సేపు కూడా ప్రశాంతంగా ఉండనివ్వవా నువ్వు? ఏదో బోరు కొడుతుందని ఏదో ఒక పని చేసుకుంటుంటే అది కూడా చేయనివ్వవు అని విసుగ్గా చెప్పి పైకి లేవగాని, మీకంతగా పని చేయాలనిపిస్తే వేరే ఏదైనా చేసుకోండి. ఫస్ట్ టైం వంట ట్రై చేయండి. అప్పుడైతే మీకు పని చేసినట్టు అప్పుడైతే మీకు పని చేసినట్టు ఉంటుంది. నేను ఫస్ట్ టైం మీ వంట తిన్నట్టు ఉంటుంది, సరేనా అని చెప్పి వరుణ్ని పనిలో పడిపోతే, ఇదేదో బాగుంది అంటూ పార్దు త్వరగా ఫ్రెష్ అయి మళ్ళీ కిచెన్లో తేలాడు. వంట చేసి తన పాకశాస్త్ర ప్రావీణ్యం వరుణి మీద ప్రయోగించడానికి సిద్ధమయ్యి, నేను మిమ్మల్ని భరించటం లేదా? అలానే అక్క కూడా అంటూ సడన్గా ఎంట్రీ ఇచ్చిన వరుదిని అంది చాలా గట్టిగా. ఏంటి ఏమన్నా అంటూ కళ్ళు చిట్లించి ఆదిత్య ఆనంది వైపు చూడగానే, అదేనండి, నేను మిమ్మల్ని మీ కోపాన్ని భరిస్తున్నాను కదా, అలానే అక్క కూడా బావగారిని భరిస్తుందేమో అని చెప్పాను. అది కూడా తప్పేనా అని అమాయకంగా మొహం పెట్టి చెప్పి, ఏం తాతయ్య గారు, నేనేమైనా తప్పుగా మాట్లాడానా మీరు చెప్పండి అని మనవల్లని భరించటం మాకు మీ మనవల్లని భరించడం మాకు శక్తికి మించిన పని కాదా అని అడిగింది. నేనైతే ఖచ్చితంగా అవునని అంటాను ఆనంది. నాకు ఒక్కోసారి అనిపిస్తుంది, అమాయకమైన ఆడపిల్లల జీవితాన్ని నా చేతులారా బలి చేశానా అని. ఏంటో మన తలరాత ఆ దేవుడు ఎలా రాశాడో తెలియదు ఆనంది. ఇదిగో ఇలాంటి శాడిస్టులకి మీలాంటి అమాయకులు దొరుకుతారు. అసలు మన లాజిక్సే వేరు. నిజంగా తెలివైన భర్తకి తెలివి లేని భార్య దొరికితే, శాడిస్ట్ భార్యకి అమాయక భర్త దొరికితే, అలానే శాడిస్ట్ భర్తకు మీలాంటి అమాయకమైన అమ్మాయిలు దొరుకుతారు ఆనంది. ఇది తరతరాలుగా కొనసాగుతున్న సాంప్రదాయం అని వేదాంతం చెప్పినట్టు ఒక నిట్టూర్పు విడిచి మరీ చెప్పారు రాఘవయ్య గారు. ఇద్దరి ఎస్టిమేషన్స్కి ఆదిత్య పళ్ళు కొరుకుతూ, ఇదంతా నేను రికార్డ్ చేశాను, మొత్తం అన్నయ్యకి పంపిస్తాను, అప్పుడు చెప్పండి ఎవరి శాడిస్టులు ఎవరు అమాయకులు అనేది. అన్నయ్య అయితే కరెక్ట్గా చెప్తాడు అని తన ఫోన్లో రికార్డ్ చూపించగానే, రాఘవయ్య గారు టెన్షన్గా చూస్తే ఆనంది ఏకంగా వణికిపోయింది. పార్దు కోపం గుర్తు చేసుకొని, వాళ్ళిద్దరి కళ్ళల్లో భయం చూసిన ఆదిత్య ఈవిల్ స్మైల్తో, చూసారా ఒక్క దెబ్బకి మీరు ఎలా భయపడుతున్నారు, అది ఆదిత్య అంటే అని కాలర్ ఎగరేస్తూ అన్నాడు. ఏడ్చావు, మేము భయపడుతుంది నీకు కాదు నీ అన్నయ్యకి, వాడికి నీకంటే ఎక్కువ మెంటల్. ఇవన్నీ వింటే ఖచ్చితంగా నా మీద కోపం చూపించకపోయినా వరోధిని మీద నీ మీద కోపం చూపిస్తాడు, అందుకే భయపడుతున్నాను అని రాఘవయ్య గారు ఆదిత్యని పైనుంచి కింద వరకు చూస్తూ వెటకారంగా చెప్పి, ఒకవేళ వాడికి ఇది పంపించిన పెద్ద నష్టమేమీ లేదు, వాడంటే నిన్నే ఎక్కువగా అంటాడు, బికాస్ అమెరికా వెళ్లకుండా పనికిమాలిన పనులన్నీ చేస్తున్నావని. ఇప్పటికీ నీ మీద రేంజ్లో కోపం ఉంది.
ఇలాంటివి చేసి ఇంకొంచెం కోపం పెంచుతానంటే పంపు. ఇక్కడ నీకు భయపడే వాళ్ళు ఎవరూ లేరు అని అన్నారు పైకి బిక్కం ప్రదర్శిస్తూ. ఆదిత్య ఉరిమి చూస్తూ, మీకు నేనంటే లోకువైపోయాను. అన్నయ్య వస్తాడు కదా, అప్పుడు చూస్తాను ఏమాత్రం మీరు ధైర్యంగా ఉంటారనేది. అప్పటి వరకు ఈ రికార్డింగ్ నా దగ్గరే ఉంటుంది అని ఆనంది వైపు షార్ప్గా ఒక చూపు విసిరి, చూసింది చాలు, వెళ్ళి డిన్నర్ రెడీ చేయి పో. ఇక్కడ నన్ను ఆపడానికి పనిగట్టుకొని వచ్చినట్టున్నావు అని చల్లారిపోయిన కాఫీని ఆనంది చేతిలో పెట్టగానే రాఘవయ్య గారు ఇచ్చిన ధైర్యంతో మూతి తిప్పుకుంటూ వెళ్ళిపోయింది ఆనంది. ఆదిత్య మనసులో, దీనికి బాగా పొగరు పెరుగుతుంది, దించుతా, అంతా దించుతా, తొందర ఏముంది, ఇంకా చాలా టైం ఉంది కదా అని అనుకున్నాడు. నైట్ డిన్నర్ తర్వాత పడుకోవటానికి రూమ్లోకి వచ్చిన ఆనందిని చూసి, రారా నీకోసమే చూస్తున్నాను అంటూ బెడ్ మీద కూర్చొని ఉన్న ఆదిత్య యూవిల్ స్మైల్తో అనగానే, ఆనంది కొంచెం టెన్షన్గా, నా కోసం మీరు ఎదురు చూడాల్సిన అవసరం ఏంటి ఆదిత్య గారు? ఒకవేళ నన్ను కూడా మీతో పాటు పడుకోబెట్టుకోవాలనుకుంటున్నారా? అంటే అదే నిన్న రాత్రి అతుక్కొని పడుకున్నాం కదా, ఐ మీన్ హత్తుకొని, అలానే పడుకోబెట్టుకోవాలనుకుంటున్నారా? అలవాటైపోయినా నేను మీకు ఒక్క రాత్రికే అని అడిగింది అమాయకంగా, అయోమయంగా. అబ్బో, చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కానీ అంత సీన్ లేదు. ఈరోజు తమరు సోఫాలోనే పడుకోవాలి. స్పెషల్గా నీకోసమే ఆ సోఫా తెప్పించి వేశానులే కానీ ఇక్కడ అది కాదు ఇంపార్టెంట్. నేను అడిగేదానికి సమాధానం చెప్పు. ఈ మధ్య నోరు లేస్తుంది, గొంతు పెరుగుతుంది. ఎవరిని చూసుకొని ఈ ధైర్యం వచ్చింది నీకు? అన్నయ్య దగ్గరికి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి ఇలా బిహేవ్ చేస్తున్నావు. నేనంటే భయం తగ్గిందా, లేదంటే రెచ్చిపోవాలని ఫిక్స్ అయ్యావా అని ఒక ఐబ్రో రైస్ చేసి అడిగాడు సీరియస్గా. అంత ఛాన్స్ ఉంటే ఈ పాటికి మీ చేతులతో మీ మీరే నా మెడలో తాళి కట్టేవాళ్ళు ఆదిత్య గారు. ఏం చేస్తాం? నేను బాధపడిన మీ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావటం లేదు. ఇక నేను బాధపడి మాత్రం పీకేదేముంది? పైగా సాయంత్రం ఏదో అన్నారు, నాకు సరిగా అర్థం కాలేదు. అందులో మ్యాటర్ మాత్రం ఎప్పటికీ నన్ను వదలరని మాత్రం అర్థమైంది. సరేలే, జీవితానికి ఇదే ఎక్కువ అనుకొని సైలెంట్గా ఉన్నాను. అలానే ఉండాలని కూడా అనుకుంటున్నాను. సో గుడ్ నైట్ ఆదిత్య గారు. చాలా అలసిపోయాను, నిద్ర వస్తుంది అంటూ సోఫాలో వాలిపోయిన ఆనందిని చూసి ఆదిత్య సైడ్ స్మైల్తో, కరెక్ట్గా తెలుసుకున్నావు. నిన్ను ఎప్పటికీ నేను వదలను. అది ఏ విధంగానైనా సరే నువ్వు నా దగ్గరే ఉంటావు కాబట్టి నా నుంచి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఇలానే న్యూట్రల్గా ఉండు, నీకే మంచిది అని చెప్పి తను కూడా పడుకున్నాడు ఆదిత్య. తర్వాత రోజు ముందుగానే నిద్ర లేచిన ఆనంది ఫ్రెష్ అయి దీపం పెట్టి టిఫిన్ రెడీ చేసి ఆదిత్యని నిద్ర లేపుదామని రూమ్లోకి వచ్చేసరికి ఆదిత్య ఆల్రెడీ లేచి వాష్రూమ్లో ఉండటం గమనించి, ఈరోజు తొందరగా లేచారే అనుకుంటూ వెనక్కి వెళ్ళిపోతున్న సమయంలో వరోధిని కాల్ చేయటం చాలాసేపు రింగ్ అవుతూ ఉండటంతో ఆనంది లిఫ్ట్ చేయటం జరిగిపోయి వాళ్ళిద్దరూ మాట్లాడుకోవటం అయిపోయాక ఆదిత్య తనలో తానే, వదిన ఈ ఆనందితో ఏం మాట్లాడింది, ఇది కూడా నాతో ఏమీ చెప్పలేదే అని ఆలోచిస్తున్న సమయంలోనే ఎంట్రీ ఇచ్చింది ఆనంది కాఫీ కప్తో. వచ్చిన ఆనందిని ఆదిత్య సూటిగా చూస్తూ, వదిన నీతో ఏం మాట్లాడింది ఆనంది అని అడిగాడు. చాలా మాట్లాడింది ఆదిత్య గారు. అందులో మీరు దేని గురించి అడుగుతున్నారో చెప్పండి అని ఇన్నోసెంట్గా మొహం పెట్టి అడిగి, ఇదిగోండి కాఫీ, మీకు బెడ్ కాఫీ లేకపోతే హెడేక్ వస్తుంది కదా అని చెప్పింది స్ట్రాంగ్గా కాఫీ మిక్స్ చేసి తీసుకువచ్చి. నీకు బాగా ఎక్కువైంది, చూస్తున్నా. నా ముందు పిల్లిలా ఉండే నువ్వు ఈ మధ్య లేడి పిల్లిలా తయారయ్యావు అని కళ్ళు బిగబెట్టి అన్నాడు
ఆదిత్య కళ్ళు పెద్దవి చేసి, అవునా ఆదిత్య గారు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మీ కాంప్లిమెంట్కి. అసలు ఊహించలేదు నేను ఇంత అప్డేట్ అవుతానని. ఇదంతా మీ మహత్యమే అని వెటకారంగా చెప్పి ప్రిపరేషన్ అయిపోయింది, మీరు త్వరగా డ్రెస్ వేసుకొని వస్తే పెడతాను అని చెప్పి వెళ్ళటానికి వెనక్కి తిరిగింది ఆనంది. ఆదిత్య సీరియస్గా ఆనందిని తన వైపు తిప్పుకొని, ముందు వదిన నీతో ఏం మాట్లాడిందో చెప్పు, తర్వాత వెళ్దువు. నిన్ను ఇక్కడ ఎవరు ఆపేవాళ్ళు కూడా లేరు అని అన్నాడు. అది ఆదిత్య గారు, అక్క మీతో ఏది చెప్పొద్దు అని చెప్పింది కాబట్టి సీక్రెట్గా ఉంచేశాను. ఈ సీక్రెట్ మెయింటైన్ చెయ్యాలి కానీ షేర్ చేసుకోకూడదు కాబట్టి సైలెంట్గా రెడీ అవ్వండి ఆదిత్య గారు. బయట నాకు ఎంత పని ఉందో తెలుసా మీకు? మీరు ఇలా నన్ను ఆపేస్తే చాలా కష్టమవుతుంది అని ఇన్నోసెంట్గా మొహం పెట్టి అంటుంటే ఆదిత్య ఆనంది రెండు బుగ్గలు ఒత్తి పట్టుకొని, మూసుకొని వదిన ఏం చెప్పిందో చెప్పు. అనవసరంగా నన్ను ఇరిటేట్ చేస్తున్నావు. నీకంత బాగా సరదాగా ఉన్నట్టుంది నాతో తన్నులు తినాలని. ఇప్పటి వరకు కొట్టించుకోలేదు, ఇకపై కొట్టించుకోవాలన్న సరదా ఉంటే నీ ఇష్టం అని అన్నాడు. ఆనంది మూతి తిప్పుకుంటూ వరుదిని అన్నది మొత్తం చెప్పి, అక్క ఎంత మంచిదో నా కోసం ఆలోచించింది. బట్ మీరు నా గురించి క్షణం కూడా ఆలోచించరు. తెలుసు, నాకు చెప్పకండి, మళ్ళీ నువ్వంటే నాకు అదో రకమైన ఇష్టం, అందుకే నా దగ్గర పెట్టుకున్నాను అంటూ. వినటానికి ఇరిటేటింగ్గా ఉంటుంది. అక్క వస్తానంది కదా, అప్పుడు చెప్తాను మీ సంగతి అని ఆదిత్యని వదిలించుకొని ఆదిత్య రియాక్ట్ అయ్యేలోపే అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కిచెన్లోకి వచ్చిన పార్థు ముందుగా కిచెన్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో చూసుకున్నాక యూట్యూబ్ ఓపెన్ చేసి, ఈరోజు ఎలా అయినా వరుదిని నా వంటతో కూడా పడేయాలి, తనకి ఖచ్చితంగా నా వంట నచ్చుతుంది అని గర్వంగా అనుకుంటూ ఏమేం చెయ్యాలో ఫిక్స్ అయ్యాక చేయటం మొదలుపెట్టాడు. అలా మొదలుపెట్టిన పార్థు దాదాపు గంట తర్వాత వచ్చేసరికి వరోధిని గార్డెన్లో వర్క్ కంప్లీట్ చేసి ఫ్రెష్ అయి చీర కట్టుకొని సర్దుకుంటూ బయటికి వచ్చింది. బయటికి వచ్చిన వరోధిని తన ఎదురుగా ఉన్న పార్థుని పైనుంచి కింద వరకు చూసి, ఏంటిది పార్థు గారు, మీరు కిచెన్లో వంట చేయటానికి వెళ్ళారా, లేదంటే రాళ్ళు కొట్టే పనికి వెళ్ళారా? ఈ అవతారం ఏంటి? ఎవరైనా చూస్తే నేనేదో మిమ్మల్ని కష్టపెడుతున్నాను అనుకుంటారు. బయట వర్క్ చేస్తున్నప్పుడు కూడా ఇంత చెమట పట్టలేదు కదండి మీకు అని చెమటకి టీషర్ట్ వంటికి అతుక్కొని కనిపించడం చూసి అడిగింది. ఏం చేయమంటావు వారు? కిచెన్లో సింగిల్ విండో ఉంది, ఆ విండోలో నుంచి గార్డెన్ వైపు లేకుండా ఫ్రంట్ సైడ్ ఉంది, సో గాలి రావట్లేదు. పైగా ఇక్కడ సెంట్రల్ ఏసీ కూడా లేదు నేను చెమట పట్టకుండా వంట చేయటానికి. ఇదంతా తర్వాత నేను మొట్టమొదటిసారి వంట చేయటం కాబట్టి నువ్వు మాత్రం నేను చేసినవి టేస్ట్ చేయకు, నేనొచ్చి స్వయంగా నీకు తినిపిస్తాను అని చెప్పి హుషారుగా వాష్రూమ్లోకి వెళ్ళి మరోసారి ఫ్రెష్ అయి వచ్చేసరికి వరోధిని సోఫాలో కూర్చొని టీవీ ఆన్ చేసి చూస్తూ ఉంది. వచ్చేసారా, వెళ్దామా తినటానికి అని అడిగింది వరోధిని. నువ్వు ఇక్కడే కూర్చొని టీవీ చూడు, నేను ఫుడ్ తీసుకువస్తాను అని చెప్పిన పార్థు తను చేసిన ఐటమ్స్తో ప్లేట్ నింపి తీసుకువచ్చి వరోధిని పక్కన కూర్చొని, ఈరోజు నేను నీకు తినిపిస్తాను వరు, నేను చేసింది తిన్నాక నువ్వు వాడుకోకుండా ఉండలేవు అని గర్వంగా చెప్పి తను చేసిన రోటీ తుంచటానికి ట్రై చేశాడు. కానీ అది రబ్బర్లా సాగుతుంది తప్ప కొంచెం కూడా తెగకపోవటంతో పార్థు అయోమయంగా, ఇదేంటి ఇలా అతుక్కుంటుంది వరు అని అయోమయంగా వరుదిని వైపు చూశాడు.
వరోధిని పార్థు ప్లేట్ తీసుకువచ్చినప్పుడే షాక్ అయ్యింది. బికాజ్ అందులో రోటీస్గా ప్రపంచ మ్యాప్లు, భారతదేశం మ్యాప్లు, ఇంకా రకరకాల షేప్స్లో ఉన్న రోటీస్తో పాటు పెద్ద పెద్ద ముక్కలతో ఉన్న పన్నీర్ కర్రీ, అది కూడా ప్యూర్ రెడ్ కలర్లో కనిపించటంతో ఏంటిది అన్నట్టు చూస్తూ ఏం చేయలేక ఇప్పుడు సడన్గా పార్థు రోటీ తెగటం లేదు అనగానే వరోధిని ఎక్స్ప్రెషన్ ఇంకొంచెం చేంజ్ అయ్యి మనసులో, బాబోయ్ పార్థు గారు వంట చేస్తాను అంటే ఒప్పుకోవటం నా తప్పు అనుకోవాలి. ఇప్పుడు ఏం చెయ్యాలి నేను? కానీ ఇప్పుడు ఇది తినకపోతే ఈయన గారు ప్రపంచ యుద్ధం డిక్లేర్ చేస్తారు. దానితో పాటు నువ్వు చేసిన వంట నేను తిన్నాను, నేను చేసిన వంట నువ్వు తినటానికి ఏంటి అంటూ పంతం పట్టి చిన్నపిల్లాడిలా అడుగుతారు అని భయంతో గుటకలు మింగుతూ అనుకుంది. ఇక పార్థు కష్టంగా ఆ రోటీని తుంచి సక్సెస్ అంటూ వరుదిని వైపు నవ్వుతూ చూసి దానిని పన్నీర్ కర్రీలో ముంచి లిఫ్ట్ చేసి, ఆపట్టు ఆపట్టు, ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పు, నాకు తెలుసు ఖచ్చితంగా నీకు నచ్చుతుందని అని అంటూ వరూదిని భయాన్ని పట్టించుకోకుండా వరూదిని కొంచెం తెరిచిన నోటిలో ఆ రోటీ కుక్కేశాడు. నాలుకకి రుచి తగలటమే వరూదిని కళ్ళు గట్టిగా మూసి తెరిచి కష్టంగా రోటీ నమలాలి అనుకుంది. కానీ అది పంటి కింద బాల్లా సాగుతుందే తప్ప కొంచెం కూడా నలగకపోవడంతో ఇక తప్పక పార్థుని బాధ పెట్టలేక మింగేసి, చాలా చాలా బాగుంది పార్థు గారు. హా పార్థు గారు, మీరు వాటర్ మర్చిపోయారు, నేను వెళ్ళి తీసుకువస్తాను అని గబగబా కిచెన్లోకి వెళ్ళాలనుకున్న అతన్ని ఆపేసి, ఈరోజు నువ్వు కిచెన్లోకి వెళ్ళటానికి వీల్లేదు వరు, కిచెన్ ప్రాపర్టీ మొత్తం నాది అని పార్థు నవ్వుతూ చెప్పి, నువ్వు ఇది తింటూ ఉండు, నేను వెళ్ళి వాటర్ తీసుకువస్తాను అని ప్లేట్ వరుదిని చేతిలో పెట్టి వెళ్తే వరోధిని ఆ రోటీల వైపు పరీక్షగా చూస్తూ, ఏం చేశారు పార్థు గారు, ఈ రోటీలు కూడా సరిగా కాలలేదు, ఇంకా సాగుతుంది అంటే ఇది ఇది మైదాతో చేశారా ఏంటి కొంపదీసి, అందుకే ఇలా సాగుతుందా అని కళ్ళు పెద్దవి చేసి అనుకుంది. అప్పటికే వరోధిని కళ్ళు ఎరుపు అన్నంలోకి మారిపోయాయి. పార్థు ముందు మంట పుడుతుంది అనటంతో ఎక్స్ప్రెషన్ చేంజ్ చేయకపోవడంతో పాటు ఆ మంటని భరిస్తూ ఉండటం వలన ఇంతలో పార్థు వాటర్ తీసుకురావటమే, ఇలా ఇవ్వండి పార్థు గారు అంటూ మరో సగం బాటిల్ ఖాళీ చేశాక మంటకి కొంచెం ఉపశమనం లభించటంతో, మీరు నా కోసం వంట చేశారు కాబట్టి నేను మీకోసం వంట చేస్తాను, ఏమంటారు అని అడిగింది పార్థుని. పార్థు వంటనొచ్చి కాపాడాలి అనుకుని. కానీ పార్థు ఒప్పుకోకుండా వరోధిని బలవంతంగా సోఫాలో కూర్చోబెట్టి, అవసరం లేదు, నేను ఇద్దరికి సరిపడా చేశాను కాబట్టి నువ్వు తిను, నీతో పాటు నేను కూడా తింటాను అన్నాడు ప్లేట్ తీసుకుంటూ. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.